ప్రేమ దేవుని వాక్యానుసారంగా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీ రక్షకుడని, ఆయన మాత్రమే దేవాదేవుడని, వేరొక దేవుడు లేడని, ఆయన ద్వారా మాత్రమే నిత్య జీవానికి వెళ్తాను సంపూర్ణంగా నమ్ముతున్నావా? ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడని, ఆ పునరుద్ధానం కూడా నీకు ఇవ్వబడుతుందని నువ్వు నమ్ముతున్నావా? జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, రోగాలు వచ్చినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా కానీ చివరికి మరణమైనా వెనక తీయకుండా ఆయన వెంబడిస్తావా? సంఘం ఎదుటను, పరిశుద్ధమైన దేవుని యొక్క సంతానము, సంఘము, దేవదూతలు ఎదుటను ప్రేమించినటువంటి సాక్ష్యం బట్టి తనకి ప్రభు యొక్క నామంలో మరి బాప్తిస్మం ఇవ్వబోతున్నాం. ఒక చిన్న ప్రార్థన అమ్మాయి శ్రావణ్కి చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కృపలో భద్రపరుచుకొని నాయన తండ్రి, మీరు జరిగించిన ఈ గొప్ప కార్యం కొరకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. గడిచిన సంవత్సరాల్లో నాయన తండ్రి, మేము యోగ్యులమనో మంచివారమనో కాదు కానీ తండ్రి, కేవలం మీ కృప చేత జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇదిగోనైనా మీరు ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం కొరకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. మరి ప్రత్యేకంగానైనా తండ్రి, నా భర్తను జ్ఞాపకం చేసుకున్నాయినా గడిచిన సంవత్సరం ముగింపులో మరణాపాయ పరిస్థితి నుంచి నాయన మీరు లేవనెత్తిన మీ కృప కొరకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. అంత ప్రభు ఇచ్చినటువంటి అధికారమును బట్టి, ప్రేమించినటువంటి సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. హల్లెలూయా.